హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మేమైతే మొన్న సండే మా పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్ అయితే వెళ్ళామన్నమాట. ఇది మియాపూర్లో ఉంది. సో మా పిల్లలు ఇంకా మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తాతయ్య ఎక్కడికైనా వెళ్దాము అని అంటే, సరే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది కదా తీసుకొని వెళ్తానని చెప్పేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది మొత్తం యానిమల్ థీమ్ అనమాట లోపల. సో మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాము. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను వరంగల్ వెళ్ళిన తర్వాత ఇంకా డైట్ వీడియోస్ అనేవి పెడతాను కంటిన్యూస్గా. ఎందుకంటే నేనైతే వెయిట్ పెరిగాను, ఒక 1 to 1.5 kg పెరిగాను. సో ఖచ్చితంగా నేను మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేయాలి. నా టార్గెట్ వచ్చేసి ఈసారి 60 kgs అవ్వాలన్నమాట. ఇప్పుడు 69 ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఒక 9 to 10 kgs అనుకోండి. 9 to 10 kgs అయితే నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి. సో దానికోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను త్వరలో మళ్ళీ డైట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈలోపు ఇలాంటి కొంచెము బయటికి వెళ్ళిన వీడియోస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తాను. సో ఎప్పుడు డైట్ వీడియోసే అంటే బోర్ కొడుతుంది కదా. సో ఇలాంటి వీడియోస్ని కూడా చూస్తూ ఎంకరేజ్ చేయండి. మేమైతే ఇలా టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి ఈచ్ మెంబర్కి 100 రూపీస్. సో మా చిన్న పాపకైతే టికెట్ లేదు. మేమందరం అయితే టికెట్ తీసుకున్నాము. చెప్పాను కదా ఇదంతా యానిమల్ థీమ్ అనేసి ఫారెస్ట్లా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ ప్యారెట్స్, పీజియన్, పికాక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. పిల్లలకి మంచిగా ఇలా చూపించడానికి బాగుందన్నమాట. అంటే ఎప్పుడు ఓన్లీ బుక్స్లో లేకపోతే జూలో అటు వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఇలా ఎగ్జిబిషన్లో చూడడం మా పిల్లలకి కొంచెం ఫస్ట్ టైం అనిపించింది, సరదాగా అనిపించింది అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి పికాక్స్, గొరిల్లా, మంకీ, పాండా ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్క యానిమల్ దగ్గరికి వెళ్తే అది చేసే సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది అనమాట. సపోజ్ ప్యారెట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్యారెట్ సౌండ్ వినిపిస్తుంది. పీజియన్ దగ్గరికి వెళ్ళంగానే పీజియన్ సౌండ్ వినిపిస్తుంది. మా పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడనే ఒక 1/2 hour టైం అనేది స్పెండ్ చేశారు. ఇక్కడ లయన్, డీర్, హిప్పోపోటమస్, అడవి మనుషులు అంటే ఎలా ఉంటారు ఏంటి అక్కడ అనేది కూడా మనకు ఒక థీమ్ లాగా సెట్ చేశారనమాట. చాలా బాగుంది. పిల్లలకి మంచిగా ఎడ్యుకేషనల్ పర్పస్గా కూడా అనిపించింది. అంటే నార్మల్గా ఏవేవో థీమ్స్ పెట్టే బదులు ఇలా పిల్లలకి యూజ్ అయ్యే థీమ్స్ ఉన్నాయి అక్కడ. ఎవరైనా హైదరాబాద్లో కనుక ఉంటే, మియాపూర్ సైడ్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళి చూడండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్ని. సో ఫైనల్గా మేము ఇదంతా ఒకసారి చూసేసాము, ఒక 1/2 hour అలాగా. సో ఇంకా నెక్స్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మనకి 10 రూపీస్వి ఈచ్ ఏది తీసుకున్న 10 రూపీస్ అంట. బాబోయ్ ఇవన్నీ చూసి మా పిల్లలు కొను అని బాగా అల్లరి చేశారు. కానీ ఎందుకు ఇవన్నీ అనిపించింది. ఇవేమో తలకాయలు లేని బొమ్మలు కనిపించాయి నాకు. తలకాయ లేదు, వాటికి గొడుగు ఎందుకో నాకు అర్థం కాలేదు. బాగా ఫన్నీగా అనిపించింది అనమాట. వాటిని ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఒక వినాయకుడు కనిపించాడు. చాలా అంటే చాలా బాగుంది. అసలు తీసుకుందాం అనుకున్నాను, ఇంకా ఎందుకులే మళ్ళీ నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకొని వెళ్ళే వరకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి వదిలేశాను అనమాట. ఇవన్నీ చూడ్డానికైతే బాగుంటాయి, కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంది, కొనలేము. ఇది వచ్చేసి మనకి నేమ్ ప్రింట్ చేసి ఇస్తారనమాట. హౌస్ దగ్గర హౌస్ పెట్టుకోవడానికి, అంటే డోర్ ముందు పెట్టుకోవడానికి మనము నేమ్తో పెడతాం కదా, అలాగా అది 550 రూపీస్ అని చెప్పారు. సో చాలా కాస్ట్ అనిపించింది అది కూడా. అందుకని చెప్పేసి అవి ఏవి తీసుకోలేదు. ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా నేనైతే ఏమీ కొననండి. ఎందుకంటే అక్కడ ఏది కొన్నా అక్కడనే పనిచేస్తాయి. మనం ఇంటికి తీసుకొచ్చాక అసలు అవి ఏది పనిచేయవు. సో నాకైతే అక్కడ ఏం తీసుకోవాలని అనిపించదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చాలా కొన్నారనమాట. సో అవి ఇంటికి వచ్చేసరికి అవి ఏవి పనిచేసేవి కాదు. సో నేను కూడా అలా చేయొద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కదా, అక్కడ కొని మనకి ఇంటికి వచ్చాక ఏం పనిచేయవు అని చెప్పి. సో మా పిల్లలు ఏం అడిగినా నేను తీసుకోలేదు. ఓన్లీ వాళ్ళకి యూజ్ అయ్యేవి, ఆడుకునేవి అవే తీసుకున్నాను అనమాట. సో మా చిన్న పాప అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్కడము. అసలు చాలా భయపడ్డది. బట్ ఒక్కసారి ఎక్కిన తర్వాత ఇంకా తనని ఆపలేకపోయామన్నమాట. పిల్లలకు ఆడుకోవడానికైతే చాలా బాగుంది. ఇది చాలా సేఫ్గా ఉంటుంది, అంటే ఎక్కడ దెబ్బలు తగలవు. మా పాప అయితే ఫస్ట్ భయపడుతూ స్లోగా జారుతూ వచ్చింది. ఒక్కసారి తనకి ఎలా ఎక్కాలి, గ్రిప్ ఎలా మెయింటైన్ చేయాలని తనకు అర్థమయ్యాక అసలు తనకి మేము ఆపాల్సిన పని లేదనమాట. తనే మంచిగా హ్యాండిల్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో నేను యాక్చువల్లీ ఎక్కువ మా పిల్లల్ని ఎక్కడికి బయటికి తీసుకురాను. సో వాళ్ళకి ఏంటంటే
బయటికి వచ్చేసరికి అందరితో కలిసి ఆడుకోవాలంటే కొంచెం భయంలా అనిపించింది. ఎందుకంటే వీళ్ళకన్నా పెద్ద పిల్లలేమో వీళ్ళని తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళిద్దరేమో భయపడుతున్నారు. నాకు అనిపించింది అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలి అని, కానీ నాకు టైం కుదరదు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా టైం అయిపోతుంది, ఇంకా వేరే వేరే రీజన్స్ అనేసి ఇంకా నేను పిల్లల్ని ఎక్కువ బయటికి తీసుకొని రానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది నా ఫేవరెట్ అనమాట, నాకు మా మమ్మీకి చాలా ఇష్టము, మసాలా పాపడ్. ఇది ఎంతమంది ట్రై చేస్తారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు ఇదైతే మేము ఎప్పుడు ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఇది ఖచ్చితంగా తింటాము. 80 రూపీస్ అంట పాపడ్. దాని మీద ఇంతకుముందు అయితే మేము తిన్నప్పుడు చిన్నప్పుడు మసాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాస్ అన్నీ వేసి ఇచ్చేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా 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 బాగుండేది. బట్ ఈసారి ఎందుకో దాని మీద ఓన్లీ కారమే చల్లారు. నాకు అంత పెద్ద టేస్ట్ అనిపించలేదు. బట్ ఏంటంటే ఇష్టం కాబట్టి తీసుకున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా డిఫరెంట్ పాపడ్స్, దానిపైన డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా అవన్నీ వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ అవన్నిట్లో చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చేది. కానీ ఈసారి నాకు నచ్చలేదు అంతా. సో పాపడ్ ఫ్లాప్ అనమాట. నెక్స్ట్ ఇది కొలంబో అనమాట. ఇది డ్రాగన్ది. చాలా అసలు చిన్నప్పుడు నేను అసలు భయపడలేదు ఇవన్నీ ఎక్కడానికి, కానీ ఈసారి ఎందుకో భయం అనిపించింది. అది ఎక్కిన తర్వాత వాడు చాలా పైకి తీసుకెళ్ళిపోయాడు. ఎంత పైకంటే నాకైతే భయం వేసింది, ఏంటి పడిపోతామా ఏంటి అని. ఇంకా పైనుంచి మా పాప అరుస్తుంది పక్కన, వద్దు మమ్మీ దిగిపోదాం అని చెప్పి. నాకు భయం వేసింది. అసలు ఎప్పుడు భయపడలేదు నేను జైంట్ వీల్ ఎక్కాను బిఫోర్ మ్యారేజ్ చిన్నగా ఉన్నప్పుడు, అసలు దేనికి భయపడలేదు. బట్ ఈసారి అదొక్కటి ఎక్కేసరికి నాకు కడుపులో తిప్పేసినట్టు అనిపించేసి నాకు భయమైంది. బాబోయ్ వద్దు అని చెప్పేసి దిగేశానమాట. ఇంకా తర్వాత మా పిల్లలతోటి ఒక చిన్న ట్రైన్ అయితే ఎక్కాము. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అది ఎక్కాం కదా, భయపడ్డారు బాగా. ట్రైన్ ఎక్కడానికి కూడా చాలా భయపడ్డారు, ఇది కూడా అంత పైకి తీసుకెళ్తాడేమో అనేసి. కానీ నేను చెప్పాను ఏం కాదు నాన్న అనేసి. సో మా పెద్ద పాప ట్రైన్లో నుంచి కూడా మధ్యలో నుంచి దిగిపోయింది. సో ఇంకా మా పెద్ద పాప అది కొలంబో ఎక్కేసరికి చాలా భయం అనిపించింది తనకి. సో తనని బుజ్జగించి కిందికి దింపి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ ట్రై చేసాము. స్వీట్ కార్న్ కూడా అంతేం బాగాలేదు. అసలు ఇంతకుముందు ఎగ్జిబిషన్లో ఏమైనా తిన్నా కూడా మంచి టేస్ట్ అనిపించేది, మంచి ఫీల్ ఉండేది. ఈసారి అసలు నాకు ఏమీ అనిపించట్లేదు. అసలు తిన్న ఏది కూడా ఫుడ్ అనేది అంత బాగాలేదు. సో ఇంకా మా పిల్లల్ని కొంచెం సేపు ఆడిపించామన్నమాట, కారులో తిప్పించాము వాళ్ళ భయం పోగొట్టడానికి. ఎందుకంటే వాళ్ళు ఆ పైకి వెళ్ళేది ఎక్కితే చాలా భయపడ్డారు. అసలు నేను అంత భయపడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా వాళ్ళకి భయం పోగొట్టడానికి ఇంకా వాళ్ళు ఆడుకునేవి చిన్నవి ఎక్కించామన్నమాట. ఇది వాటర్లో ఉంది, పడవలాగా మనం హ్యాండ్స్ తోటి తిప్పితే అది బోట్ అనేది వెళ్తుంది అనమాట. అయితే ఇది కూడా కాస్ట్ ఎక్కువే అండి, 80 రూపీస్ అంట. 5 మినిట్స్కి 80 రూపీస్. అసలు ఇవన్నీ ఏ గేమ్స్ అయినా కూడా 80 రూపీస్ 90 రూపీస్కి తక్కువగా లేవు. బట్ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ వచ్చేసి కూడా నార్మల్ ఉంది. అక్కడ మిరపకాయ బజ్జీ తిన్నాము, అది కూడా అంత బాగుంది అన్నట్టు ఏమీ లేదు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే నేను అదొక్కటి ఎక్కి మాత్రం చాలా భయపడ్డాను. ఇది వచ్చేసి ఎగ్ రోల్ అంట. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఇది కూడా నార్మల్గానే ఉంది అనిపించింది. ఏంటంటే కొత్తగా ఉంది కదా, ట్రై చేద్దామని నేను తిన్నాను. ఇంతవరకు ఎప్పుడు తినలేదు. మీరు ఎప్పుడైనా తినుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే అంత ఏం నచ్చలేదు. అసలు చెప్తున్నా కదా, ఫుడ్ ఏమీ అంత సూపర్ అనిపించలేదు. ఏంటంటే ఇంకా చాలా తిరుగుతూ ఉంటాం కదా, అక్కడ ఆకలి అవుతూ ఉంటుంది కానీ ఏదో ఒకటి తిన్నాము. సో ఇంకా మా పెద్ద ఆమెను ఎక్కించిన తర్వాత మా శ్రీవల్లి అయితే ఫుల్ ఏడ్చింది, నేను వెళ్తానని. బట్ దాంట్లో మా పెద్ద పాప ఉన్నంత ఏజ్ వాళ్ళకి అది తిప్పడానికి వస్తుంది కదా. సో చిన్న పాపకి రాదు. అయినా కూడా మేము దాన్ని మధ్యలో కూర్చోబెట్టి మా పెద్ద పాపతో తిప్పించామన్నమాట. తనేమో మమ్మీ చేతులు నొస్తుంది, చెల్లెందించే అంటే మా శ్రీవల్లి ఏమో నువ్వు తిప్పు అని అంటుంది. బాగా అల్లరి చేశారు వాళ్ళు, బట్ ఎంజాయ్ చేశారు. ఆ ఒక్క కొలంబో అదొక్కటి ఎక్కే దగ్గరే భయం అనిపించింది నాకు కూడా. అసలు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ లేదు. మీరెవరైనా బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి రైడ్స్ అన్నీ ఎక్కి బాగా థ్రిల్గా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కాలంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది కమెంట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి. సో మా పిల్లలు ఫైనల్గా ఇది ట్రాంప్లిన్ దగ్గర అయితే
ఆడుకున్నారనమాట. ఇది ఆడుకోవడానికి కూడా గోలే. అయితే మా చిన్న పాప అంటుంది, నువ్వు దిగిపో నేను ఒక్కదాన్నే ఆడుకుంటానని. మా పెద్దామేమో నువ్వే దిగిపో నేనే ఆడుకుంటానని గోల గోల చేశారు. మొత్తానికైతే మేము ఆల్మోస్ట్ 7:30కి వెళ్ళి 9:30, 10 వరకు అక్కడే ఉన్నామన్నమాట. వెళ్దామంటే మా పిల్లలు రారు, ఏదన్నా ఎక్కమంటే భయపడుతున్నారు. సో ఫైనల్గా ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలా పెద్ద ఎలిఫెంట్ ఉందన్నమాట. అది రియల్ ఎలిఫెంట్లా కనిపించింది. సో అక్కడ 2-3 ఫొటోస్ తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఇదన్నమాట, నేను హైదరాబాద్ వచ్చాక మా పిల్లలతో మా పేరెంట్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్తో ట్రిప్ కూడా వెళ్ళాను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి. సో దాని వీడియో కూడా నేను త్వరలో పెడతాను. సో డైట్ వీడియోసే కాకుండా ఇలాంటి వీడియోస్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎలాగో వీడియో చూస్తున్నారు కాబట్టి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. డైట్ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి. ఒక 15 days టైం పడుతుంది. నేను మళ్ళీ వరంగల్ వెళ్ళి మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాకైతే మళ్ళీ వీడియోస్ అయితే పెడతాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.